శిలా ఫలకాలు రెడీ చేసినారా ఒకసారి మానిటర్ చేస్తున్నాను. నాకు ఈ 26 కల్లా అన్నీ చేసి పెట్టినాను. ఎందుకంటే ఊరికే తర్వాత చేయాలన్న రేపు టౌన్లో పెట్టాడు. అవును, అది నీకు వాట్సాప్ పెడతారన్నా. చూడు వచ్చింది వచ్చింది వచ్చింది. ఓకే సరే ఓకేనా. బాగుందమ్మా బాబు పింఛను వస్తుంది కదమ్మా. చేయట డబ్బులు పడుతున్నాయా? చేయటంటే 18,000 ఈ సంవత్సరం స్కీమ్స్ రానా సైడ్ కొన్నా మేడం. ఏం పేరు? మల్లేశ్వరి అమ్మ ఒడి పింఛన్ వస్తుంది. నచ్చా మేడం. మెట్రో సార్. ఓకే. ఓకేనా. ఈ రోజుతో నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన గడప గడప మన ప్రభుత్వంలో ఆ ప్రోగ్రాం దాదాపు 221 రోజులు అనంతరం ఈరోజు పూర్తవుతుందని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. దాదాపు టౌన్లోని 42 వార్డులు, మండలం 2 మండలాలు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం మీద 91,815 హౌస్ హోల్డ్స్ని కవర్ చేశాం. నిజంగా ఇది ఒక గొప్ప అనుభూతి. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఊరిని, ప్రతి గ్రామాన్ని, ప్రతి గడపని కూడా తిరగమని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. మరీ ముఖ్యంగా కేవలం తిరగడమే కాదు, అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించే అవకాశం కూడా మాకు లభించడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే చాలా చోట్ల మేము వెళ్ళినప్పుడు చిన్న చిన్న సమస్యలు మా దృష్టికి వచ్చినది. అది లైట్లు వెలక్కపోవడమో, లేకపోతే ఎలక్ట్రికల్ వైర్స్ కిందికి వచ్చినాయనో, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్ కావాలనో, లేకపోతే డ్రైనేజ్ సమస్యనో, లేకపోతే చిన్న రోడ్ సమస్యనో, ఏదో ఒక సమస్యని మేము ప్రత్యక్షంగా పరిశీలించడానికి కూడా మాకు అవకాశం లభించింది. స్థానిక సమస్యలన్నీ కూడా అసలు గుర్తించి ఏ వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి, ఏ గ్రామంలో ఏం సమస్యలు ఉన్నాయి అనేది కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించింది. ప్రజల నుంచి విన్నపాలు కూడా అందుకోవడం జరిగింది. మరి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా ప్రతి ఒక్క సచివాలయానికి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క 221 రోజులు తిరిగినందుకు 14,40,00,000 రూపాయలు మన నంద్యాల నియోజకవర్గ అభివృద్ధి కోసం కేటాయించామని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాను. ముఖ్యంగా ఓల్డ్ టౌన్లో మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. టౌన్లో ప్రతి వార్డుని డెవలప్ చేస్తున్నాం. టౌన్లో గతంలో లేనటువంటి విధంగా ఈరోజు ఎడ్యుకేషనల్ హబ్ అని చెప్పేసి కేవలం మాటల వరకు కాకుండా నిజంగా చేసి చూపించామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వం ద్వారా మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మెడికల్ కాలేజ్ రావడము, ఐటీఐ కాలేజ్ రావడము, ఈరోజు మహిళల జూనియర్ కళాశాలని పునర్నిర్మించడము, దాని తర్వాత నాడు నేడులో స్కూళ్ళన్నీ కూడా అభివృద్ధి చేయడము, గవర్నమెంట్ హాస్పిటల్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరిగింది. తర్వాత కొత్త స్పెషాలిటీస్ డైస్ లాంటి ట్రీట్మెంట్ డైస్ బిల్డింగ్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ ఎక్కువ మందిని తయారు చేసాం, అవుట్ పేషెంట్ బ్లాక్ని తయారు చేసాం. మొత్తం ఇన్ని సంవత్సరాలలో, ఇన్ని చరిత్ర కలిగిన ఈ నంద్యాలలో
2 అర్బన్ హెల్త్ సెంటర్లు గతంలో ఉంటే ఈ 5 సంవత్సరాలలో మేము 5 అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఓపెన్ చేసామని చెప్పడానికి కూడా చాలా గర్వపడుతున్నాం. మరి పట్టణంలో ఉన్న ప్రతి 40,000కి సంబంధించినటువంటి పాపులేషన్కి, ప్రతి 35,000 నుంచి 40,000 పాపులేషన్కి ఒక అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలి అని ఒక ఆలోచనతోటి ఈ నిర్ణయం తీసుకొని దాన్ని కూడా చేసామని చెప్పడానికి కూడా చాలా సంతోషపడుతున్నాం. మరి గడప గడప మన ప్రభుత్వంలో భాగంగా వర్కులు కూడా చాలా చోట్ల పూర్తి చేసాం. ఎక్కడికక్కడ తక్షణమే సమస్యలు ఏమైనా ఉంటే దానిని కూడా వెంటనే ముఖ్యమంత్రి గారు మాకు ఒక 20 లక్షల రూపాయలు ఆ సచివాలయానికి కేటాయించడం నిజంగా ఒక గొప్ప అనుభూతి. అండ్ మేము దాదాపు కొన్నిసార్లు రోజుకి 10 గంటలు తిరిగిన రోజులు ఉన్నాయి, ఎండల్లో తిరిగిన రోజులు ఉన్నాయి, వానల్లో తడిసిన రోజులు ఉన్నాయి, చలికాలంలో తిరిగిన రోజులు ఉన్నాయి. ప్రజలందరితోటి కలిసి తిరిగినాము, అక్కడే భోజనం చేసినాము, అక్కడే వాళ్ళందరితో అనుభూతులు పంచుకున్నాము. మరి ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ మాకు వచ్చింది. దీనివల్ల యాజ్ ఏ పొలిటీషియన్, యాజ్ ఏ రాజకీయ నాయకుడిగా కొత్తగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినా సరే మా ఎక్స్పీరియన్స్ దీనివల్ల డబల్ అయిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు గర్వంగా చెప్తాను, నంద్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని తగిలినాము, ప్రతి గడపని చూశాను, ప్రతి గడపని మేము వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఆ సమస్యలన్నీ కూడా ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. భవిష్యత్తులో దానిని అధిగమించుకుంటూ ఇంకా ఈ నంద్యాల అభివృద్ధికి ఏ రకంగా సహాయపడాలో, ఏ రకంగా తోడ్పాటుని ముఖ్యమంత్రి గారి ద్వారా తెప్పించుకోవాలో ఆ విషయాల మీద ముందే ఇప్పటి నుంచే దృష్టి పెట్టేసి భవిష్యత్తులో నంద్యాల నియోజకవర్గాన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గంగా తయారు చేస్తామని చెప్పడంలో సందేహం లేదు. అలాగే నంద్యాల జిల్లాని ఈ యొక్క 26 జిల్లాల్లో మేటి జిల్లాగా తయారు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.